Hope screen is visible. So I have taken 2025 set B question paper. So these are the instructions. Let us go question by question. So already we have subjects around 10 subjects like polity, economy, history, geography, science and technology, art and culture, current affairs, uh, etc. So and the environment and ecology. These were the 10 main subjects. Geography, economy, history and polity were the major subjects, and art and culture, environment and ecology, science and technology, current for the minor subjects, previous according to previous question papers. But now uh, this pattern has been completely changed. It led to the UPSC has scaled the question paper, uh, giving more and more current affairs every year. This year they have given around 33 questions. So now let me start and analyze questions. So just observe first question. Consider the following types of vehicles. Consider the following types of vehicles. So fu- full battery electric vehicles, hydrogen fuel cell vehicles, fuel cell electric hybrid vehicles. So they have asked how many of the above considered are alternative powertrain vehicles. పవర్ ట్రైన్ వెహికల్స్ అంటే మనకు తెలియాలి. అందులో ఆప్షన్స్ ఏమేమి ఇచ్చారంటే ఓన్లీ వన్, ఓన్లీ టూ, ఆల్ ద త్రీ, డి నన్ను. సో ఈ ఫోర్ ఆప్షన్స్ ఇచ్చారు. సో ఇది మనం సాల్వ్ చేద్దాం. సో లెట్ us గో టు అసలు పవర్ ట్రైన్ వెహికల్స్ అంటే ఏంటి? సో పవర్ ట్రైన్ వెహికల్స్ ఆర్ దోస్ రిలై ఆన్ కన్వెన్షనల్ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్స్. వాటిని మనకి ఐసిఈస్ అంటారు. ఐసిఈస్. ఐసిఈస్ అంటే పెట్రోల్ కానీ లేదా డీజిల్ యూజ్ చేసుకొని రన్ అయ్యేటివి. ఇన్ ఐసిఈఎస్ అంటారనమాట, ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్స్. సో వీటిని వీటిని ఏంటంటే దే యూజ్ ఆల్టర్నేట్ ఎనర్జీ సోర్సెస్. అవి ఏంటంటే సచ్ యాజ్ ఎలక్ట్రిసిటీ కానీ, హైడ్రోజన్ కానీ, లేదా ఏదో ఈ కాంబినేషన్ ఆఫ్ ఏవైనా వీటిల్లో కాంబినేషన్ లైక్ ఇథనాల్ మిక్సింగ్ కానీ ఇలాంటివి పవర్ సోర్సెస్గా యూజ్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూస్తే మనకి ఫుల్ బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇచ్చారు. దాన్ని ఏమంటారంటే బిఈవీస్ అంటారు. వీటిని షార్ట్స్లో బిఈవీస్ అంటారు. ఇవేంటంటే ఇవి ఆపరేట్ ఈ ఒక ఎంటైర్గా హై కెపాసిటీ బ్యాటరీస్తో రన్ అవుతాయి. బిఈవీస్ అనేవి హై కెపాసిటీ బ్యాటరీస్తో రన్ అవుతున్నాయి అన్నమాట. సో వీటికి ఎలా ఎలా ఛార్జ్ చేయాలంటే ఎక్స్టర్నల్గా మనం ఛార్జ్ చేయొచ్చు అనమాట. లైక్ మనకి హోమ్ ఛార్జర్స్ ఉంటాయి కదా, వాటితో రన్ అయ్యేటివి. నెక్స్ట్ తర్వాత ఏంటంటే వీటికి బిఈవీస్ ఇంటర్నల్ కంబషన్ ఉండదు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్ప్లెండర్ కానీ ఇవి బైక్స్ చూడండి ఒకసారి, వాటికి బ్యాటరీ ఉంటుంది కానీ రన్ అయ్యేది పెట్రోల్తో. అక్కడ కంబషన్ ఏ మోడ్లో జరుగుతుంది? పెట్రోల్ ద్వారా జరుగుతుంది అనమాట. సో మీనింగ్ ఏంటంటే అవి ఎలక్ట్రిక్ మోటార్‌ని యూజ్ చేస్తాయి. అవి ఎందుకు యూజ్ చేస్తాయంటే వీల్స్‌ని పవర్ చేయడానికి ఎలక్ట్రిక్ మోటార్స్‌ని యూజ్ చేస్తాయన్నమాట త్రూ బ్యాటరీ ద్వారా. సో దీన్ని ఏమంటారంటే దీని ద్వారా ఈ ఎలక్ట్రిక్ దాన్ని యూజ్ చేయడం వల్ల మనకి టైల్ పైప్ ఎమిషన్స్ అన్నారనమాట. అంటే ఈ ఈ కంబషన్స్ ఏవైతే జరుగుతాయో ఈ కంబషన్ ద్వారా సో టైల్ పైప్ టైల్
టైల్ పైప్ ఎమిషన్స్ అంటారనమాట. అవేంటంటే ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా ఎమిషన్ అనేది జరుగుతుంది. సో ఇవి బిఈవీస్. నెక్స్ట్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ వెహికల్స్. సో ఇక్కడ సెకండ్ ఆప్షన్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ వెహికల్స్ అంటే వీటిని ఏమంటారంటే హెచ్ఎఫ్ సారీ ఎఫ్సిఈవీస్ అంటారనమాట. అంటే హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ వెహికల్స్. వీటిని హైడ్రోజన్ ద్వారా ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవుతుంది. అది ఎలా జనరేట్ అవుతుందంటే హైడ్రోజన్ గ్యాస్ అనేది ఆక్సిజన్కి రియాక్ట్ అవుతుంది త్రూ ఎయిర్ ఫామ్లో రియాక్ట్ అవుతుంది. ఈ ప్రోడక్ట్ ప్రాసెస్లో ఇది హైడ్రోజన్ ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి ఇక్కడ ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవుతుంది అనమాట. ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవుతుంది. సో దీనికి వాటర్ వేపరు అవుట్ ప్రోడక్ట్గా బై ప్రోడక్ట్గా డెవలప్ అవుతుంది అనమాట. వాటర్ వేపర్ బై ప్రోడక్ట్గా డెవలప్ అవుతుంది. సో ఇది కంప్లీట్గా సో ఈ ఎఫ్సివిస్ అనేవి కంప్లీట్గా రిలే అవ్వవు అనమాట దేని మీద, ఫాజిల్ ఫ్యూల్స్ మీద. దట్ ఈస్ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్స్, ఐసిఈఎస్. సో దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే మన హోండై నెక్సో బైక్స్ కానీ లేదా టయోటా మెరై లాంటి కన్వెన్షనల్ ఇంజిన్స్ యూజ్ చేసేటివి అవి అనమాట. సో ఇది నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ వచ్చి ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ వెహికల్స్. లైక్ మనం ఇప్పుడే చెప్పానుగా హోండా లేటెస్ట్గా వచ్చినటువంటి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇవి. సో క్వశ్చన్ ఏమడిగాడు, ఆల్టర్నేటివ్ పవర్ ట్రైన్ వెహికల్స్ అని అడిగాడు. సో ఇక్కడ అన్నింటిల్లో కూడా ఆల్టర్నేటివ్ పవర్ ట్రైన్ వెహికల్స్కి ఎఫ్సివిస్ ఫుల్ బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్స్లోనూ వాడుతున్నాం, హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రికల్ వెహికల్స్లో వాడుతున్నాం. తర్వాత ఫ్యూయల్ సెల్ హైబ్రిడ్ ఎలక్ట్రికల్స్ అంటే లేటెస్ట్గా వచ్చిన హైబ్రిడ్ అంటే బోత్ ఎలక్ట్రిక్ అండ్ పెట్రోల్ యూస్ చేసేటివి. సో ఆప్షన్ ఏమవుతుంది అప్పుడు, సి ఈజ్ ద ఆన్సర్ అనమాట. అన్నీ కరెక్ట్ అవుతాయి. నెక్స్ట్ దిస్ వన్. నెక్స్ట్ వన్ సెకండ్ క్వశ్చన్ చూస్తే యుఏవిస్ అంటారు. యుఏవి అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్. అంటే మనిషి లేకుండా ఆపరేట్ చేసే వెహికల్స్ని అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ అంటారు. ఇందులో ఫస్ట్ ఏమి ఇచ్చాడంటే ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఆల్ టైప్స్ ఆఫ్ యుఏవిస్ కెన్ డూ వర్టికల్ ల్యాండింగ్. All types of UAVs can do automated hovering, highlight this word. Next, all types of UAVs can use battery only as a source of supply. So unmanned aerial vehicles can do vertical landing. ఇది చూద్దాం. సపోజ్ మనకి let us take examples, aeroplanes, fighter jets, etc. All these cannot be landed vertically. Only some vehicles can be landed vertically, like for some fighter jets. Okay, like mm, in UAVs, like uh, multi-rotor UAVs, like quadcopters, hexacopters. The drones can take off and land vertically because they can generate and lift directly from rotors, making them suitable for operations in combined spaces. అంటే తగిన స్పేసెస్ ఎక్కడైనా ఉన్నప్పుడు, మనకి తక్కువ స్పేస్ ఉన్నప్పుడు వర్టికులర్గా ల్యాండ్ అవ్వడానికి ఉపయోగపడతాయి అన్నమాట. సో ఆల్ టైప్స్ ఆఫ్ యుఎండు ఆటోమేటెడ్ హోవరింగ్ అంటే గాల్లో చాలాసేపు నిలబడి ఉండడం. సో అన్ని వెహికల్స్కి హోవరింగ్ చేసే కెపాసిటీ లేదా టెక్నాలజీ ఉండదన్నమాట. అది దేనిపైన డిపెండ్ అయి ఉంటుందంటే ఆ, ఏ అన్మ ఈ వెహికల్ ఏదైతే ఉందో దాని యొక్క వింగ్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది.
వింగ్స్లో యూజ్ చేసినటువంటి టెక్నాలజీ పైన డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఆల్ టైప్స్ ఆఫ్ కెన్ యూజ్ బ్యాటరీ ఓన్లీ. సో సపోజ్ ఈ ఏరియల్ వెహికల్స్ అనేవి మ్, బ్యాటరీతో మాత్రమే రన్ అయ్యాయి అనుకోండి. లైక్ అడిషనల్ ఫ్యూల్ వాడకుండా అప్పుడు ఏమవుతుంది, సపోజ్ మధ్యలో ఏదైనా ప్రాబ్లం వచ్చినా లేదా హోవరింగ్ చేయాలన్నా ఇష్యూస్ అనేవి వస్తు వస్తాయన్నమాట. సో మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే వాట్సాప్లో చేయండి ఒకసారి. సో ఓకే, వర్టికల్ ల్యాండింగ్ అర్థం కాలేదు. వర్టికల్ ల్యాండింగ్ అంటే సపోజ్ ఇప్పుడు మనకి ఫ్లైట్స్ ఉంటాయి కదా. ఫ్లైట్స్ ఇవి ఎయిర్లో ఫ్లై ఎయిర్లో ఫ్లై అయ్యేటప్పుడు ఈ ఈ టెక్నాలజీ అనేది వర్టికల్ ల్యాండింగ్ ఎక్కువ ఎక్కడ యూస్ చేస్తారంటే డిఫెన్స్లో యూస్ చేస్తారు. మనకి సపోజ్ ఆపరేషన్ సింధూర్ ఉంది. సో సపోజ్ పాకిస్తాన్లోకి వెళ్ళి ఏదైనా అటాక్ చేయాలంటే మనకి ప్రతి ఒక్క చోట గ్రౌండ్ ఉండదు. ఉన్న స్పేస్ని ఫ్లైట్ని స్ట్రైట్గా లాంచ్ చేయాలి. అప్పుడు ఇక్కడ నార్మల్గా ట్రావెల్ చేసే ఈ ఫ్లైట్ ఇలా స్ట్రైట్‌గా ల్యాండ్ అవుతుందనమాట. స్ట్రైట్‌గా ల్యాండ్ అయ్యేసి స్లోగా క్లింజ్ అవుతుందనమాట. డైరెక్ట్ ఆహ్, ఇప్పుడు ఇలా ఉంటది కదా. సో, మామూలుగా ఫ్లైట్ ల్యాండ్ అవ్వాలంటే సమ్ ఎస్టిమేటెడ్ హైట్ నుంచి వచ్చి ఈ ఏరియాలో వచ్చి ఇలా ల్యాండ్ అవుతుంది. అదే వర్టికల్ హైట్‌లో ఏమవుతుందంటే ఈ ఫ్లైటు ఏదైతే ఉందో ఇలా ఉన్న మూమెంటు యాజ్ ఇట్ ఈస్‌గా ఇలానే ల్యాండ్ అవుతుందనమాట. మూవ్ అవ్వకుండా. సో, దట్ ఈస్ ఆహ్, వర్టికల్ ల్యాండింగు. హోవరింగ్ అంటే ఎయిర్‌లో చాలా సేపు నిలబెట్టడం అనమాట. సో, ఇచ్చిన ఆప్షన్స్ చూస్తే వర్టికల్ ల్యాండింగు, ఆటోమేటెడ్ హోవరింగ్ అన్నాడు. సో, ఆల్ టైప్స్ ఆఫ్ వెహికల్స్. ఆల్ అనేది ఎక్స్‌ట్రీమ్ స్టేట్మెంట్. ప్రతి ఒక్క వెహికల్‌ని ఇంపాసిబుల్ అనమాట. అందులో యూజ్ చేసిన టెక్నాలజీని బట్టి ఆహ్, ఆ యూఏవీస్ ఏవైతే ఉన్నాయో అవి వర్టికల్ ల్యాండింగ్ చేయడమా లేదా ఆటోమేటిక్ హోవరింగ్ అని ఉంటుందన్నమాట. సో ఇక్కడ బ్యాటరీ ఓన్లీ యూజ్ చేసామంటే అది ఇంపాసిబుల్. సో ఓన్లీ అన్నాడు. సో దిస్ ఈస్ ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్. దీన్ని ఇంపాసిబుల్ అన్నమాట. సో ఒకసారి ఆప్షన్స్ చూస్తే సో ఆల్ అన్నాడు. సో అన్ని అన్ని విమానాలు ఏవి కూడా వర్టికల్ ల్యాండింగ్ చేయడానికి పాసిబుల్ అవ్వదు. సో ఫస్ట్ ఆప్షన్ రాంగ్. సెకండ్ ఆప్షన్ కూడా ఆటోమేటిక్ హోవరింగ్, ఆల్ ఆల్ టైప్స్ ఆఫ్ UAVs is not possible for hovering. Next, only battery cannot be used for as a power supply. So they need some alternative power supply in case of any difficult situation when they are traveling in the air. So all the statements were wrong. So option will be D. So option will be D. So this is the answer. Next one, in the context of very easy question, electric vehicles and batteries, consider the following elements. So they have given that cobalt, graphite, lithium, nickel. So they have given this four options. How many usually make up battery? Battery cathodes లో ఇందులో ఇచ్చిన ఎలిమెంట్స్ బ్యాటరీ క్యాథోడ్స్గా ఏవేవి పనిచేస్తాయని ఇచ్చాడు. సో ఆన్సర్ ఈజ్ సింపుల్. ఆల్రెడీ మనం 10th క్లాస్ ఫిజిక్స్లో చదువుకున్నాం. సో ఫస్ట్ వన్ కొబాల్ట్ యూస్ చేస్తారు. గ్రాఫైట్ గ్రాఫైట్ యూస్ చేస్తారా? గ్రాఫైట్ ఎక్కడ యూస్ చేస్తారు? యానోడ్లో యూస్ చేస్తారు. గ్రాఫైట్ యూస్ చేయండి యానోడ్. సో ఆప్షన్ 3 ఎలిమినేటెడ్. సో లిథియం యూస్ చేస్తారు క్యాథోడ్, పాజిటివ్ అయాన్స్వి. తర్వాత యానోడ్ అంటే నెగిటివ్ అయాన్. గ్రాఫైట్ మనకి
అక్కడ. సో, నికెల్, నికెల్ కూడా క్యాటయాన్ అనమాట. సో, ఆ టెక్నాలజీని బేస్ చేసుకొని యూజ్ చేస్తారు. మనకి ఆల్రెడీ కాపర్ ప్లేట్ రస్టింగ్ టెక్నాలజీని రస్ట్ చేయడానికి యూజ్ చేస్తారు కదా! యానియాన్ ఒక క్యాటయాన్ రాడ్ ఒకటి, యానియాన్ రాడ్ ఒకటి పెట్టి సల్ఫ్యూరిక్ యాసిడ్‌లో పెట్టేసి తర్వాత వాటి మధ్య ఎక్స్చేంజ్ చేస్తే ఇక్కడున్న పాజిటివ్స్, యానియాన్స్ అన్నీ కలిపి ఆ రస్టింగ్ అనేది పోతుంది కదా! సో, అలాగే మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్‌లో 2 ఉంటాయి. పాజిటివ్ ఒకటుంటది. నెగెటివ్ ఒకటుంటది. సో, పాజిటివ్ అండ్ నెగెటివ్ బోత్ ఉంటేనే సో, బ్యాటరీ అనేది యూజ్ చేయడానికి హెల్ప్‌ఫుల్ అవుతుంది. సో, గ్రాఫైట్ అనేది యానోడ్ అనమాట. సో, ఆన్సర్ విల్ బి 3 సి. నెక్స్ట్ ఫోర్త్ క్వెషన్ చూడండి. సింపుల్ క్వెషన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ కన్సిడర్ ద ఫాలోయింగ్ సిగరెట్ బట్స్, ఐ గ్లాస్ లెన్స్, కార్ టైర్స్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంటైన్స్ ప్లాస్టిక్? సింపుల్. ఎవరైనా ఈవెన్ చిన్న 10th క్లాస్ పిల్లలు అంటే చెప్తారు. సిగరెట్ బట్స్ అంటే సిగరెట్స్‌లో ప్లాస్టిక్ ఉంటది. ఐ గ్లాస్ లెన్సెస్ ప్లాస్టిక్‌తో తయారు చేస్తారు. కార్ టైర్స్ కూడా ప్లాస్టిక్‌తోనే తయారు చేస్తారు. ఆల్రెడీ మనకి కార్ టైర్స్ ప్లాస్టిక్‌తో తయారు చేస్తారని తెలుసు. నెక్స్ట్ ఏంటంటే ఆల్రెడీ ఈ సిగరెట్ బట్స్ అనేవి దేంతో తయారు చేస్తారంటే ఆహ్, సెల్యులోజ్ అసిటేట్ అనే ఒక మ్యాన్ మేడ్ ప్లాస్టిక్ అనమాట. సెల్యులోజ్ అసిటేట్ అనే ఒక మ్యాన్ మేడ్ ప్లాస్టిక్‌ని యూజ్ చేస్తారు. అదే ఒక ఐ గ్లాసెస్ వచ్చి పాలీకార్బోనేట్ టెక్నాలజీ అనమాట. దాన్ని పర్టిక్యులర్‌గా ఇంకా చెప్పాలంటే CR39 అనే ఒక టెక్నాలజీ ద్వారా యూజ్ చేస్తారు. ద CR39 అంటే కొలంబియా రెసిన్. కొలంబియా రెసిన్ అనే దాంతో తయారు చేస్తారనమాట. సో, కార్ టైర్స్ ఆల్రెడీ మనకి తెలిసిందే. అవి సింథటిక్ రబ్బర్స్‌తో యూజ్ చేస్తారు. దాన్ని ఒక పాలిమర్స్ పాలిమర్స్ యూజ్ చేస్తారు అని కూడా చెప్పొచ్చు. ఆ పాలిమర్స్‌లో ఎస్పెసిఫిక్‌గా పర్టిక్యులర్ నేమ్ చెప్పాలంటే స్టైరిన్ బ్యూటాడైన్ రబ్బర్ అంటారు. దాన్నే ఎస్‌బీఆర్. స్టైరిన్ బ్యూటాడైన్ rubber. So all were plastic materials. So answer is all the three. Next one, fifth question. Consider the following substances. Coal gasification technology can be used in the production of how many of them? So given that uh, ethanol, nitroglycerin, and urea. First, let us know what is coal gasification technology. Coal gasification process is nothing but coal is converted into syngas. Coal is converted into syngas. Syngas. Also, syngas is also called as a synthesis gas. It is a mix of carbon monoxide, hydrogen, and CO2, hydrogen, CO2, and methane, CH4. Syngas is a mix of these. So this is achieved by reacting coal at temperatures of 1000 degree centigrades and controlled by oxygen or steam. So they asked how ethanol, nitrogen, urea, in how many of them coal gasification technology is used. Let us know ethanol. Ethanol is indirectly produced from coal through gasification. Ethanol through gasification is produced through gasification route. So it is a static science and technology subject. If you understand basic process of coal, then you can know. Next one, nitroglycerin. What is nitroglycerin? Nitroglycerin, it is a chemical compound formed by nitration of glycerol. Nitration of glycerol using concentrated
concentrated nitric acid and sulfuric acid. So there is no involvement of coal here. So second option is wrong. We have eliminated. Next one, ethanol and urea. They have given options only one, only two, all the three, none. So already second option is eliminated. So we have options only one, all the three, none. All the three is eliminated. Next one, only two. There is two options. Next, let us go to urea. You know that urea is one of the most important used in fertilizers. Fertilizers produced during coal gasification technology. Coal is gasified already through syngas. Coal is converted into syngas through gasification technology. Further, via process called Haber-Bosch process. Haber-Bosch process. A particular process called a Haber-Bosch process. So urea also, in urea making also there is involvement of coal gasification technology. So answer is only two. So this is how you have to decode the questions. Next one, fifth question. This is current affairs question. You have to study current affairs. What is the common characteristic of the chemical substances generally known as Cl20, HMX, LLM 105? So there are two. These are two alternatives of HFC, hydrofluorocarbon refrigerants. These are explosive military weapons. So this is from current affairs, used in defense language. Answer is explosive military weapons. These are explosives in military weapons. Next one, seventh question also from current affairs. So consider the following statements. It is expected that Majorana 1 chip is enabled to quantum computing. Every year they are asking the question from quantum computing. Fifth generation technology is also called quantum computing technology. Next, Majorana chip 1 was being introduced by Amazon Web Services. So it is wrong and not. It was introduced by Microsoft. Deep learning is a subset of machine learning. Already you know మనకి మెషిన్ లెర్నింగ్లో ఎంఎల్, ఏఐ, డీప్ లెర్నింగ్, తర్వాత అందులో న్యూరల్ నెట్వర్క్స్ కానీ, సో ఇక్కడ ఇవన్నీ పార్ట్ అన్నమాట. న్యూరల్ నెట్వర్క్స్, ఏఐ, డీప్ లెర్నింగ్, మెషిన్ లెర్నింగ్ ఇవన్నీ వస్తే ఒకదానికొకటి ఇంటర్లింక్ ఉంటాయి. సో ఈ డీప్ లెర్నింగ్కి మళ్ళీ బ్లాక్ చైన్ టెక్నాలజీ, సో ఇంటర్లింకింగ్. సో దిస్ ఈజ్ ఆల్సో కరెంట్ అఫైర్స్ క్వశ్చన్. ఆల్రెడీ ఇప్పుడు ఎం కొన్ని ట్రిక్స్ ఉంటాయన్నమాట క్వశ్చన్స్కి డీకోడ్ చేయడానికి మనకు తెలియకపోతే. మైక్రోసాఫ్ట్ మెజరానా. సో ఆల్రెడీ ఏఏ ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్. సమ్ ఇలా క్వశ్చన్స్ కొన్ని డీకోడ్ చేయొచ్చు తెలియకపోతే. సో సెకండ్ ఆప్షన్ ఎలిమినేట్ చేసేస్తే మనకి వీ హ్యావ్ రిమూవ్డ్ ఫస్ట్ ఆప్షన్, second option, and fourth option. So answer will be C. So we can decode some questions like this when we don't have subject. Next one, with the reference to this is also current affairs with the reference to monoclonal antibodies often mentioned in news. Consider the following. These are man-made proteins. These are man-made proteins. They stimulate immunological function due to ability to bind specific antigens. They are used in treating viral infections like Nipah virus. So answer will be, let me know. They are man-made proteins. These are uh, current affairs. Actually, we have read in biology. Antibodies are produced by antigens. మనకి యాంటీబాడీస్ని ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు? యాంటీజెన్స్ ప్రొడ్యూస్ చేస్తారు. యాంటీజెన్స్ దేంతో తయారవుతాయి? ప్రోటీన్స్.
సో ఇది బేసిక్ బయాలజీ అన్నమాట మనం చదివేటప్పుడు. సో ఇక్కడ ఏమన్నాడు, దీస్ ఆర్ మ్యాన్‌మేడ్ ప్రోటీన్స్. యెస్. మనం తీసుకునే ఆహారం బట్టి మన బాడీలో ప్రోటీన్స్ అనేవి డెవలప్ అవుతాయి. దాన్ని బట్టి మన ఇమ్యూనిటీ సిస్టమ్ ఉంటుంది. సో దీస్ ఆర్ మ్యాన్‌మేడ్ ప్రోటీన్స్. నెక్స్ట్, దే స్టిమ్యులేట్ ఇమ్యూనోలాజికల్ ఫంక్షన్. సో మనకి ప్రోటీన్స్ ఉన్నాయంటే యాంటీజెన్స్ బాగుంటాయి. యాంటీజెన్స్ బాగున్నాయంటే యాంటీబాడీస్ బాగుంటాయి. యాంటీబాడీస్ బాగున్నాయంటే ఇమ్యూనిటీ బాగుంటుంది. ఇమ్యూనిటీ బాగుంటుందంటే హెల్త్ బాగుంటుంది. సో సెకండ్ ఆప్షన్ ఏంటి మనకి, ఇమ్యూనిటీ, ఏదైనా ఇమ్యూనోలాజికల్ ఫంక్షన్. ఇప్పుడు ఏదైనా యాంటీ, మనకి బాడీకి ఎనిమీస్ ఏవైతే ఉన్నాయో అవి మన బాడీస్లోకి ఎంటర్ అయినప్పుడు ఇవి యాంటీబాడీస్ అనేవి ఫైట్ చేస్తాయన్నమాట. దట్ ఈస్ సెకండ్ ఆప్షన్. సో ఇట్ ఈస్ ఆల్సో రైట్. నెక్స్ట్ వన్, దే ఆర్ యూస్డ్ ఇన్ ట్రీటింగ్ ఇన్ఫెక్షన్స్ లైక్ నిఫా వైరస్. నిఫా అంటే వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ మన బాడీకి సెట్ కానీ ఏవైనా వచ్చినప్పుడు యాంటీబాడీస్ అనేవి ఫైట్ చేస్తాయి. సో ఆల్ ది స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అనమాట. సో ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి. నెక్స్ట్, consider the following questions. No virus can survive in ocean waters. No virus can infect bacteria. No virus can se- change the cellular transcriptional activity in the cells. So, సో ఇవేంటంటే అన్ని ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ అన్నమాట. నో 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 అంటే అసలు వైరస్ అనేవి ఓషన్లో సర్వైవ్ అవుతుంది. ఇట్ ఈస్ పాసిబుల్. జీవం ఎక్కడైతే ఉంటుందో అక్కడ చోట వైరస్లు కానీ బ్యాక్టీరియా కానీ ప్రతి ఒక్క మైన్యూట్ చేంజ్లో అయినా జీవించి ఉంటాయన్నమాట. సో వైరస్ బ్యాక్టీరియా ఉంటుంది. No virus can infect bacteria. Virus infects bacteria. It is a biological term and present in the static syllabus. No virus can change the cellular transcriptional activity. The transcriptional activity అంటే ఏంటి చూద్దాం. సో సో మనకి మెనీ వైరసెస్ ఏవైతే ఉంటాయో ఆ, అవి మనకి సెల్స్‌లో ఇన్వాల్వ్ అయినప్పుడు ట్రాన్స్క్రిప్షన్ అంటే ఒకదాని నుంచి ఇంకో దానికి చేంజ్ అయ్యనమాట. అంటే లైక్ జీన్ ఎక్స్‌ప్రెషన్ గానీ, రెప్లికేషన్, దాన్ని జీన్ మోడిఫై చేయడం, లేదంటే ఒక ఈ ప్రాసెస్‌లో జీన్‌ని యాక్టివేట్ చేయడం, లేదంటే ఉన్న హోస్ట్ జీన్స్‌ని రెప్రెస్ చేయడం అనమాట. అదొక ప్రాసెస్. తర్వాత ఈ ట్రాన్స్క్రిప్షన్‌ని, జీన్ ట్రాన్స్క్రిప్షన్ చేసే ఏవైతే ఫ్యాక్టర్స్ ఉన్నాయో వాటిని చేంజ్ చేయడం. సో అది ట్రాన్స్క్రిప్షనల్ యాక్టివిటీ. సో దీస్ ఆర్ త్రీ ఆల్ ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్. నో నో నో. సో ఆల్ ద స్టేట్మెంట్స్ ఆర్ రాంగ్. సో ఆప్షన్ విల్ బి డి. ఆన్సర్ డి is the correct answer. Next one, consider the following statements. Activated carbon is good and an active tool to remove pollutants from effluent streams and remediate contaminants from various industries. యాక్టివేటెడ్ కార్బన్ అనేది అట్రాక్టివ్ టు ఎందుకు, వాటర్లో ఏ స్ట్రీమ్స్లో కానీ ఎక్కడైనా ఉన్నదానికి అక్కడున్న పొల్యూటెంట్స్ రిమూవ్ చేయడానికి వేరియస్ ఇండస్ట్రీలో యాక్టివేటెడ్ కార్బన్ ఈస్ ఏ అట్రాక్టివ్ టూల్ అని ఒక ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడు. నెక్స్ట్ స్టేట్మెంట్, యాక్టివేటెడ్ కార్బన్ ఎగ్జిబిట్స్ large surface area, strong potential for absorbing heavy metals. So next, third statement, activated carbon can be easily synthesized from environmental waste and high carbon content. Next, again they have given options, three statements. Again they have given statements. Both state one and three are correct in both of them. Both statement two and three are correct, but only one of them explains statement one. See, only one of them, statement 2 and 3 is correct. That explains statement 1, neither 2, neither 3. ఇయర్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇలానే ఇచ్చారనమాట. ఫస్ట్ 3 ఆప్షన్స్ ఇచ్చాడు, మళ్ళీ దానికి 4 ఆప్షన్స్ ఇచ్చాడు. సో ఇందులో ఆన్సర్ అనేది మనం కనుక్కోవాలి. సో లెట్ us గో టు ఫస్ట్ ఆప్షన్. యాక్టివేటెడ్ కార్బన్ అనేది ఈ ఎన్విరాన్మెంటల్ అప్లికేషన్స్లో వైడ్గా యూజ్ చేస్తారు. ఎక్కువగా ఈ ఇండస్ట్రియల్ వేస్ట్ నుంచి వచ్చే వేస్ట్ ఏవైతే ఉన్నాయో వాటిని ట్రీట్ చేయడానికి యాక్టివేటెడ్ కార్బన్ అనేది యూజ్ చేస్తారనమాట. ఎందుకంటే యాక్టివేటెడ్ కార్బన్కి హై ఎఫిషియన్సీ ఉంటుంది. అందులో ఎస్పెషలీ డైస్, ఆర్గానిక్ కాంపౌండ్స్,
ఆర్గానిక్ కాంపౌండ్స్, తర్వాత హెవీ మెటల్స్. సో వీటిని కెమికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్, ఫుడ్ ప్రాసెసింగ్, వాటర్ ట్రీట్మెంట్లో యాక్టివేటెడ్ కార్బన్ అనేది యూస్ చేస్తారు. నెక్స్ట్ వన్, సెకండ్ స్టేట్మెంట్, activated carbon exhibits a large surface area and strong potential absorbing materials. సో ఏంటంటే యాక్టివేటెడ్ కార్బన్ అనేది స్పేస్ అనేది ఎక్కువ అవసరం. ఎందుకంటే దానికి పోరస్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది అనమాట. పోరస్ స్ట్రక్చర్ అంటే ఫ్లోయింగ్ స్ట్రక్చర్ ఉంటుంది. సో దానికి ఫ్లోయింగ్ స్ట్రక్చర్ అవసరం ఉన్నప్పుడు సర్ఫేస్ ఏరియా అనేది ఎక్కువగా కన్సిడర్ చేస్తుంది. సో దేర్ ఈస్ నీడ్ ఫర్ లార్జ్ సర్ఫేస్ ఏరియా. సో సెకండ్ స్టేట్మెంట్ ఆల్సో కరెక్ట్. నెక్స్ట్ వన్, యాక్టివేటెడ్ కార్బన్ can be easily synthesized from environmental waste and high carbon content. ఆల్రెడీ మనం ఈ ఎన్విరాన్మెంటల్ మెటీరియల్స్లో వేస్ట్ మెటీరియల్స్ ప్రోడక్ట్ చేయడానికి లైక్ కోకోనట్ షెల్స్ కానీ, రైస్ హస్క్స్ కానీ ఇవి యూస్ చేసినప్పుడు మనకి యాక్టివేటెడ్ కార్బన్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. సో స్టేట్మెంట్ 3 ఆల్సో కరెక్ట్. సో ఆన్సర్ విల్ బి ఏ. బోత్ స్టేట్మెంట్ 1 and 3, both statement 2 and 3 are correct, and both of them explain statement 1. So 2 and 3 are correct. Second statement to third statement observe చేస్తే ఫస్ట్ స్టేట్మెంట్ని సెకండ్ స్టేట్మెంట్ థర్డ్ స్టేట్మెంట్ సపోర్ట్ చేస్తాయి. సో ఫస్ట్ ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్, 11th question. Studies indicate that carbon dioxide emissions from cement industries for more than 5% in global carbon emissions. Silica bearing clay is mixed with limestone while manufacturing cement. Limestone is converted into lime during clinker production of the cement manufacturing. So ఫస్ట్ మనం అబ్జర్వ్ చేస్తే మనకి కార్బన్ గ్లోబల్ సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్లో అబౌట్ 8% ఉందన్నమాట. సో దిస్ ఈస్ కెన్ బి లెర్న్ ఫ్రమ్ కరెంట్ అఫైర్స్. 8% ఉంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. సో ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ అయినప్పుడు నెక్స్ట్ వన్, 8% అది డేటా రాంగ్, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, Silica is mixed with limestone manufacturing cement involves materials like clay. ఇందులో సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు క్లేతో మిక్స్ చేస్తారు, విచ్ కంటైన్ సిలికా ప్లస్ మినరల్స్, వేరే మినరల్స్ కూడా ఉంటాయి అన్నమాట సిమెంట్ని తయారు చేసేటప్పుడు. దీస్ మెటీరియల్స్ కెన్ బి ప్రాసెస్డ్ ఇంటూ క్లింకర్ అనేది సిమెంట్ మేకింగ్ ప్రాసెస్లో ఒక కాంపోనెంట్ అనమాట. సో సెకండ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్, లైమ్ స్టోన్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ లైమ్ డ్యూరింగ్ క్లింకర్ ప్రొడక్షన్. ఆల్రెడీ సెకండ్ స్టేట్మెంట్ ఈస్ సపోర్టెడ్ బై థర్డ్ స్టేట్మెంట్. సో ఈ బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్, ఈ చేసినప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ డేటా 5% ఉందో దానికి ఏదో ఒక స్టేట్మెంటే సపోర్ట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఓన్లీ థర్డ్ స్టేట్మెంట్లో క్లింకర్ ప్రొడక్షన్ అన్నాడు, కానీ సెకండ్ స్టేట్మెంట్లో సిమెంట్ అన్నాడు. సో ఈ సిమెంట్ మేకింగ్ ప్రాసెస్లో క్లింకర్ అనే ఒక అడిషనల్ మెటీరియల్ అనేది ప్రాసెస్లో యూస్ చేస్తారు. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ సపోర్టింగ్ స్టేట్మెంట్ అనమాట. సో ఆల్రెడీ సెకండ్ స్టేట్మెంట్ థర్డ్ స్టేట్మెంట్ ఆర్ ఆల్రెడీ కరెక్ట్, బట్ ఓన్లీ వన్ ఆఫ్ దెమ్ ఈ గ్లోబల్ కార్బన్ ఎమిషన్స్లో సిమెంట్ మేకింగ్ ప్రాసెస్లో ఒక్కటి మాత్రమే సపోర్ట్ చేస్తుంది, అదేంటంటే సెకండ్ స్టేట్మెంట్ అనమాట. సో ఆన్సర్ విల్ బి బి. Both statement second and third are correct. Both of them explain statement 1. No, only second statement is supporting to first statement. Next one, both
Observe the option B. Both statement 2 and 3 are correct, but only one of them explains statement 1. So it is right one. Only one of them statement 2 and 3 are correct that explains statement 1. Neither statement nor 3. Option C and D are wrong. Next one, 12th question is current affairs question. You have to learn. It is a static question. Next one, let us go to third question, 13th question. Scientific studies suggest that shift is taking place in Earth's rotation and axis. This is geography question. Solar flares are associated in coronal mass ejections bombarded Earth's outermost atmosphere with a tremendous amount of energy. As Earth's polar ice melts, water tends to move towards the equator. So first statement చూస్తే scientific studies suggest that shift is taking place in the ఎర్త్ యాక్సిస్ అండ్ రొటేషన్. ఎర్త్ యొక్క రొటేషన్ యాక్సిస్ అనేది చేంజ్ అవుతుందని ఫస్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ వన్, సోలార్ ఫ్లేర్స్ ఆర్ అసోసియేటెడ్ కరోనల్ మాస్ ఎజెక్షన్స్. సూర్యుని నుంచి వెలువడే ఏవైతే ఫ్లేర్స్ ఉంటాయో ఆ హీట్ వల్ల అవి ఎర్త్ అవుటర్ మోస్ట్ యొక్క సర్ఫేస్లో హై అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రూపంలో సిచ్యువేట్ అయి ఉంటాయనేది సెకండ్ స్టేట్మెంట్. నెక్స్ట్ వన్, యాజ్ ఎర్త్స్ పోలార్ ఐస్ మెల్స్. ఎత్తులో ఉన్న పోలార్ ఐస్ మెల్ట్ అవుతుంటే ద వాటర్ టెన్స్ టు మూవ్ టువర్డ్స్ ద ఈక్వేటర్. సో ఇట్ ఈస్ క్లియర్ దట్ ఐస్ ఎక్కడ ఉంటుంది మనకి అంటార్టికాలో ఆర్టిక్లో ఉంటుంది ఎక్కువ. అంటార్టిక్, ఆర్కిటిక్, మనకి ఇంకొక పోల్ ఉంది. థర్డ్ పోల్ ఏంటో తెలుసా? హిమాలయన్ పోల్. నో వన్ నోస్ దట్. జాగ్రఫీలో ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఎక్కడ ఎవరు చెప్పలేదు హిమాలయన్ ఈజ్ ద థర్డ్ పోల్ ఆఫ్ ది వరల్డ్. ప్రపంచంలో ఆర్టిక్, అంటార్టిక్ తర్వాత హైయెస్ట్ ఐస్ ఉన్నది ఏదంటే హిమాలయాస్ అన్నమాట. నెక్స్ట్ వన్, లెట్ us గో టు ఆప్షన్స్. Scientific studies confirm that. So it is a current affairs question and also geography confirms that Earth rotation and axis are experiencing shifts primarily influenced by climate change. ఎర్త్ యొక్క రొటేషన్ అండ్ యాక్సిస్ చేంజ్ అవ్వడానికి మెయిన్ కారణం ఏంటంటే ఒకటి ఎన్విరాన్మెంట్, క్లైమేట్ చేంజ్, హ్యూమన్ యాక్టివిటీస్. దీనివల్ల వీటి వల్ల ఏమవుతుందంటే ఎర్త్ యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్లో చేంజెస్ వస్తాయి. అవి ఏంటంటే త్రూ టెక్టోనిక్ ప్లేట్స్ మూమెంట్ వల్ల. ఎత్తులో ఉన్న టెక్టోనిక్ ప్లేట్ మూమెంట్ అనేది జరగడం వల్ల సో ఇట్ ఈస్ ఏ థౌజండ్స్ అండ్ లాక్స్ ఆఫ్ ఇయర్స్ ప్రాసెస్. స్లోగా ఎర్త్ యొక్క మూమెంట్ అనేది టిల్ట్ అవుతుంది అనమాట. లైక్ ఇక్కడ 23.5 ఉంటే అది ఇన్ సమ్ వాట్ దే కెన్ చేంజ్ టు 24 ఆర్ 22.5 టిల్ట్ అవుతుంది అనమాట యాక్సిస్. నెక్స్ట్ వన్, సెకండ్, సోలార్ సోలార్ ఫ్లేర్స్ అండ్ కరోనల్ మాస్ ఎగ్జెక్షన్స్ ఆర్ పవర్ఫుల్ బస్ట్ ఆఫ్ ఎనర్జీ. ఆల్రెడీ నేను చెప్పాను. ఈ సోలార్ ఫ్లేర్స్ అండ్ కరోనల్ మాస్ ఎజెక్షన్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే సన్ నుంచి వస్తాయన్నమాట. ఈ సన్ అనేది ఎలా ఎక్కువ హై మెటీరియల్ ఎక్కడ ఎక్కువ ఉంటుంది, హైడ్రోజన్ అండ్ హై అమౌంట్ ఆఫ్ హీట్ అనేది ఉంటుంది. ఇక్కడ నుంచి వచ్చే సోలార్ ఫ్లేర్స్ ఎత్తుకి బంబార్డ్ అవుతాయి అన్నమాట, అంటే రిఫ్లెక్ట్ అవుతాయి. సో అవి ఎక్కడి నుంచి రిఫ్లెక్ట్ అవుతాయి? ఎత్తుకున్నటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏదైతే ఉందో అక్కడ రిఫ్లెక్ట్ అయ్యి అవి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాయి అన్నమాట. ఒకవేళ ఈ సోలార్ ఫ్లేర్స్ కానీ ఒకవేళ డైరెక్ట్ ఎత్తుకు వస్తే మనకి ఏదైతే లేయర్ ఉంటుందో ఎత్తుని ప్రొటెక్ట్ చేయడానికి హై అమౌంట్ ఆఫ్ ఇన్సులేషన్ ఎక్కువైపోయి మనకి హ్యూమన్స్ నివసించడానికి కలిగిన ఎన్విరాన్మెంట్ అనేది ఇక్కడ ఉండదన్నమాట. సో సెకండ్ స్టేట్మెంట్ ఆల్సో ట్రూ. నెక్స్ట్, వెన్ పోలార్ ఐస్ క్యాప్స్ అండ్ గ్లాసియర్స్ మెల్ట్ రిజల్టింగ్ ఇన్ రీడిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఐస్ అనేది ఎత్తు మీద ఆల్మోస్ట్ 97% వాటరే ఉంది చెప్పాలంటే. ఆ వాటర్లో ఈ పోలార్ ఐస్ మెల్ట్స్ వెళ్ళినప్పుడు
ఆ వాటర్ అనేది ఎర్త్ మొత్తానికి కూడా డిస్ట్రిబ్యూట్ అవుతాయి. సపోజ్ సమ్ పీసెస్ ఆఫ్ ల్యాండ్ ఉంటే మిగిలిన మొత్తం వాటరే ఉంది కాబట్టి రిమైనింగ్ ప్లేసెస్‌లో డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో, రిమైనింగ్ ప్లేసెస్‌లో డిస్ట్రిబ్యూట్ అవుతుందంటే ఆటోమేటిక్‌గా ఈక్వేటర్‌కి కూడా డిస్ట్రిబ్యూట్ అయినట్లనమాట. సో, ఆహ్, థర్డ్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో కరెక్ట్. సో, ఆన్సర్ ఈస్ ఆన్సర్ విల్ బి బి. Next one. So it is also current affairs question. Article Paris Agreement. You have to read in environment. So I am skipping this question. Next one. Which of the following of launched for the Nature Solutions Finance Hub for Asia and the Pacific? So it is a organizational based questions అన్నమాట. సో ఇలాంటి ఆర్గనైజేషన్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు డైరెక్ట్‌గా ఏంటంటే ఆర్గనైజేషన్స్ ఎక్కడి నుంచి ఆహ్, ఏ స్టేట్‌మెంట్ డైరెక్ట్ లాంచ్ చేస్తున్నాయనేది కరెంట్ అఫైర్స్ చాలా ఎక్కువ క్వెషన్స్ వస్తాయి. వాటిని మనం డీకోడ్ చేయలేం. సో, అలాంటప్పుడు ఏంటంటే మన క్వెషన్‌లో చూసుకోవాలి. నేచర్ సొల్యూషన్స్ ఫైనాన్స్ హబ్. సో, నేచర్ అంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఎన్విరాన్మెంట్, ఫైనాన్స్, బ్యాంకింగ్. సో, వీటిలల్లో ఏది యూజ్ అవుతుంది అని చూస్తే మనకి ఏడీబీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది కాప్ 28 అంటే ఇది ఏషియా పసిఫిక్ రీజియన్‌లో ఒక నేచర్ బేస్డ్ సొల్యూషన్స్ తీసుకురావడానికి జరిగిన ఒక అగ్రీమెంట్ అన్నమాట. ఇందులో ఏంటంటే ఎన్విరాన్మెంట్‌ని కాపాడుకోవడానికి, తర్వాత ఎన్విరాన్మెంట్‌లో 1.5 డిగ్రీ టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి జరిగే ఒక సమ్మిట్ ఇది. కాప్ 28 అనేది. సో, అట్‌లీస్ట్ ఇందులో $2 బిలియన్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది యాక్సెప్ట్ చేస్తారనమాట. సో, ఇట్ ఈస్ ఎ డైరెక్ట్ క్వెషన్ ఫ్రమ్ కరెంట్ అఫైర్స్. సో, కాప్ 28, కాప్ 29, కాప్ 30 ఇలా మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్కసారి హోస్ట్ చేస్తూ ఉంటదనమాట అందులో ఉన్న మెంబర్స్. నెక్స్ట్ 16th క్వెషన్. విత్ రెఫరెన్స్ టు డైరెక్ట్ ఎయిర్ క్యాప్చర్ ఎమర్జింగ్ టెక్నాలజీ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? డైరెక్ట్ ఎయిర్ క్యాప్చర్. సో, డైరెక్ట్ ఎయిర్ క్యాప్చర్ అంటే ఏంటంటే కార్బన్ సీక్వెస్ట్రేషన్ అంటారనమాట. కార్బన్ సీక్వెస్ట్రేషన్ అంటే నేచర్‌లో ఉన్న కార్బన్ ఏదైతే ఉంటదో వాటిని తిరిగి మనకు మెయింటైన్ చేయడం ఎన్విరాన్మెంట్‌లో. దాన్ని ఏంటంటే డీఏసీఎస్ అంటారు. డీఏసీసీఎస్ అంటే డైరెక్ట్ ఎయిర్ టు కార్బన్ డయాక్సైడ్ అండ్ సీక్వెస్ట్రేషన్. ఇది కార్బన్ యొక్క ఎక్స్ట్రాక్షన్‌ని యూజ్ అవుతుందన్నమాట. అట్మాస్ఫియర్ నుంచి కెమికల్ లేదా బయోలాజికల్ ప్రాసెస్‌లో లాంగ్ టర్మ్ స్టోరేజ్‌ని ఎఫెక్టివ్‌గా కాపర్‌ని యూజ్ చేస్తారు. సో, దట్ కార్బన్ అనేది హై అమౌంట్ లేకుండా వాటిని రెడ్యూస్ చేయొచ్చనమాట. దానివల్ల ఏంటంటే ఎన్విరాన్మెంట్‌లో కార్బన్ ఎక్కువ కాకుండా గ్యాసెస్ అనేవి ప్యూర్‌గా ఉంటాయి. సో, స్టేట్మెంట్ ఇట్ కెన్ బి సజెస్టెడ్ దట్ సో, ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. తర్వాత ఇట్ కెన్ బి వాల్యుబుల్ అప్రోచ్ ఫర్ ప్లాస్టిక్ ప్రొడక్షన్ ఇన్ ఫుడ్ ప్రాసెసింగ్. ఈ ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీలో యాక్చువల్‌గా ఈ కార్బన్ ఏవైతే క్యాప్చర్డ్ CO2 ఉంటుందో దాన్ని అట్మాస్ఫియర్ నుంచి యూజ్ చేసి ఈ ఫీడ్ స్టాక్ ప్రాసెస్‌లో గానీ సమ్ టైప్స్ ఆఫ్ ప్లాస్టిక్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తారు. ఎస్పెషల్లీ ఏంటంటే ఈ ఫుడ్ మేకింగ్ ప్రాసెస్ టెక్నాలజీలో యూజ్ చేస్తారనమాట. సో, సెకండ్ స్టేట్మెంట్ విల్ బి కరెక్ట్. సో, ఇలా డీకోడ్ చేయాలి. ఇన్ ఏవియేషన్ ఇట్ కెన్ బి సోర్స్ ఆఫ్ కార్బన్ ఫర్ కంబైనింగ్ విత్ హైడ్రోజన్ టు క్రియేట్ సింథటిక్ లో కార్బన్ ఫ్యూయల్ అన్నాడు. సో, సింథటిక్ లో కార్బన్ ఫ్యూయల్ ఏంటంటే మనకి సింథటిక్ కార్బన్స్ ఏవైతే ఉన్నాయో కార్బన్ డయాక్సైడ్ డిఏసి ఉంటుంది కదా, డైరెక్ట్ ఎయిర్ కార్బన్ ఎక్స్ట్రాక్షన్ నుంచి CO2 ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు ఎక్కడి నుంచి అట్మాస్ఫియర్ నుంచి అది ఈ కంబైన్ ఒక హైడ్రోజన్ ఫామ్లో ఉంటుందన్నమాట.
కంబైన్డ్ హైడ్రోజన్ ఫామ్‌లో ఉంటుంది. సో, అక్కడి నుంచి మనకి రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ అనేవి ప్రొడ్యూస్ చేయొచ్చు. సో, రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ ద్వారా రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ అంటే లైక్ ఎయిర్, ఎయిర్ గానీ, విండ్ గానీ ఇలాంటివి ఎనర్జీ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ మనం తిరిగి తిరిగి యూజ్ చేసుకునేటివి రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్. వాటిని మనం ఫ్యూయల్స్‌గా యూజ్ చేసుకోవచ్చనమాట. సో, థర్డ్ స్టేట్మెంట్ ఆల్సో కరెక్ట్. సో, ఆన్సర్ విల్ బి సి. Next one, 17th question, simple question regarding peacock tarantula, Guti tarantula. It is a scientific name. Consider it is omnivorous crustacean. Omnivorous ante which animal that eat both uh, vegetarian and non-vegetarian food. Its natural habitat in India only limited to some forest areas. No, peacocks are not limited to some forest areas. These are exist in all over India. So it is natural habitat to arboreal species. So already it is only సెకండ్ స్టేట్మెంట్ ఓన్లీ వన్ అన్నాడు. ఇండియా ఒక్క చోట సమ్ ఫారెస్ట్కి లిమిట్ అవ్వలేదు అనేసి. సో సెకండ్ స్టేట్మెంట్ అక్కడ తప్పు అనమాట. సో ఆటోమేటిక్గా సెకండ్ స్టేట్మెంట్ తప్పు అయిపోతే సెకండ్ ఆప్షన్ 3 ఆప్షన్ 3 ఈజ్ ఎలిమినేటెడ్. సో నెక్స్ట్ మనకున్నది ఇక్కడ మేజర్లో ఇట్ ఈస్ నేచురల్ హ్యాబిటెట్ దట్ అర్బోరియల్ స్పీసీస్ కాదు, ఇవి గాల్లో ఉండేటివి కాదు, నేల మీద ఉంటాయి, తర్వాత ఎయిర్లో కూడా ఫ్లై అవుతాయి అనమాట. సో థర్డ్ స్టేట్మెంట్ కూడా తప్పు. సో ఆప్షన్ విల్ బి ఏ. నెక్స్ట్ వన్, 18th question, carbon dioxide emissions in India are less than 0.5 ton to CO2 per capita. In terms of CO2 emissions from fuel combustion, India ranks second Asia Pacific region. Electricity and heat producers are largest heat producers of CO2 emissions in India. సో ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ అనమాట. సో ఏమిచ్చంటే 0.5 టన్ ఇచ్చాడు, కానీ ఇండియా యొక్క కెపాసిటీ వచ్చి 2.07 మెట్రిక్ టన్స్. 2.07 metric tons. This is from current affairs. Next one, India is the ranks second largest Pacific. ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అనమాట. ఫస్ట్ వచ్చి చైనా. నెక్స్ట్ వన్, ఎలక్ట్రిక్ అండ్ హీట్ ప్రొడ్యూసర్స్ ఆర్ లార్జెస్ట్ సోర్సెస్ ఆఫ్ CO2. మన ఇండియాలో ఇప్పటికీ కూడా హీట్ ప్రొడ్యూస్ చేయడానికి CO2 కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ యూజ్ చేస్తున్నాం. లైక్ CO2 ఎమిషన్స్ కానీ, తర్వాత ఇండియాస్ టోటల్ 70% ఎమిషన్స్లో 70% ఇండియా నుంచి వాట్ ఎవర్ కంట్రీ ఈస్ ఎమిటింగ్, మోస్ట్ ఎమిషన్స్ ఆర్ ఫ్రమ్ CO2. సో థర్డ్ స్టేట్మెంట్ ఆల్సో కరెక్ట్. సో ఆప్షన్ విల్ బి సెకండ్ 2 and 3. ఆప్షన్ ఈస్ సి. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్. సో 5 ఇచ్చారు, 5 ఇచ్చేసి హౌ మెనీ అబౌవ్ మ్యాచ్డ్ పేర్స్ ఆర్ కరెక్ట్ అన్నాడు. సో ఇవి ఎలా అంటే మనకి ప్లాంట్స్ మీద లేదా బొటానికల్ నేమ్స్ మీద ఐడియా ఉన్నప్పుడే చేయొచ్చు అనమాట. సో మనకి కసావా ఫుడ్ షెర్బ్, జింజర్ హెర్బ్ విత్ సూడో స్టెమ్, మలబార్ స్పెంచ్ హెర్బేషియస్ కింపర్, మింట్ యాన్యువల్ స్క్రబ్బు, పపాయ వుడ్ స్క్రబ్బు. సో వాటి మీనింగ్ తెలియాలన్నమాట. ఫస్ట్ ఒకసారి చూస్తే కసావా మనకి ఏంటంటే పెండులం అంటాం కదా, ఈ కర్ర పెండలం, దాన్నే కసావా అంటారు. ఇవి ఎక్కువగా ట్రైబల్ ఫారెస్ట్ రూట్లో ఉంటాయి. ఇవి కర్ర పెండలం అంటే భూమి లోపల ఉంటాయి అన్నమాట. లైక్ పొటాటోస్ కానీ, లైక్ పొటాటోస్ టైప్స్లో వీటిని ట్యూబరస్ రూట్స్ అంటారు. సో భూమి లోపల పెరిగేటివి. సో ఇది ఊడి స్టెప్ అనమాట, లోపల భూమి లోపల పెరుగుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్లీ మ్యాచ్. నెక్స్ట్ వన్ అంటే జింజర్ అనేది ఒక హెర్బేషియస్ పెరీనియల్ ప్లాంట్ అనమాట. అంటే లోపల దానికి రైజోమ్ అంటే అండర్ గ్రౌండ్లో పెరుగుతుంది. దానికి బుడపలుగా నుంచి వచ్చి దాని నుంచి మొక్కలు అనేవి పెరుగుతాయి. సో అది ఒక హెర్బ్ అనమాట. సో సెకండ్ వన్ ఆల్సో కరెక్ట్. నెక్స్ట్ వన్, థర్డ్ వన్ ఒకసారి చూస్తే
మలబార్ స్పించ్ అనేది దానికి ఒక సైంటిఫిక్ నేమ్ ఏంటంటే బాసెల్లా ఆల్బా అనే ఒక సైంటిఫిక్ నేమ్ ఉంది. ఇది ఫాస్టెస్ట్ గ్రోయింగ్, తర్వాత సాఫ్ట్ స్టెమ్డ్ అనమాట. సాఫ్ట్ స్టెమ్ ఉంటుంది. సో ఇది తర్వాత ఇట్ కెన్ గ్రో అప్ టు 10 ఫీట్, 10 ఫీట్ లాంగ్ వరకు పెరుగుతుంది అనమాట. సో ఇది ఈజ్ ఆల్సో కాల్డ్ ఇండియన్ స్పినాచ్ అని కూడా పిలుస్తారు. ఇండియన్ స్పినాచ్. సో ఇట్ ఈస్ ఆల్సో కరెక్ట్ అనమాట. సో తర్వాత మింట్ అనేది షర్బ్ కాదనమాట. ఇట్ ఈస్ ఏ పెరీనియల్ హెర్బ్స్. సో మీరు బయాలజీలో చదివేటప్పుడు హెర్బ్స్కి డిఫరెన్స్ చూసుకోండి. నెక్స్ట్ పపాయ అనేది షర్బ్ కాదు. ఇది ఒక హెర్బేసియస్ సాఫ్ట్ వుడెడ్ ప్లాంట్ అనమాట ఇది. సో మోస్ట్లీ ఇది దేనిపైన గ్రో అవుతుందంటే ఇది ఒక లీఫ్ బేస్డ్ ప్లాంట్. సో వన్స్ ఒక ఒక టిపికల్ వన్ టైప్ ఆఫ్ టిపికల్ ట్రీ. మళ్ళీ ఈ పపాయ ట్రీ అనేది వూడీ టైప్ కాదనమాట. అంటే దానికి వుడ్ ఉండదు. జస్ట్ అది ఒక పెలుసుగా ఉంటుందన్నమాట. సో వన్ టైప్ ఆఫ్ టిపికల్ ట్రీ. సో ఆ ఫోర్త్ వన్ రాంగ్, థర్డ్ వన్ రాంగ్. సో మింట్ అనేది షర్బ్ కాదు, హెర్బ్స్. తర్వాత పపాయ అనేది వూడీ షర్బ్ కాదు, అదొక ట్రీ అన్నమాట. సో ఫోర్త్ ఫిఫ్త్ రాంగ్ వెళ్ళిపోతే ఆప్షన్ విల్ బి ఓన్లీ 3. Next, with reference to plant earth, consider next rainforest produce more oxygen than produced by oceans. సో ఇది తప్పు అనమాట. సో మీరు ఒకసారి లాస్ట్ టైం వైఎస్ జగన్ స్పీచ్ ఇచ్చేటప్పుడు ఒక స్పీచ్లో భూమి కంటే సముద్రంలోనే ఆక్సిజన్ ఎక్కువ వస్తుంది అంటే అందరూ ట్రోల్ చేశారనమాట. ఆయన చెప్పింది కరెక్ట్ అనమాట. భూమిలో భూమి మీద ప్రొడ్యూస్ చేసే ఆక్సిజన్ కంటే ఆ సముద్రంలో ఉన్న ప్లాంట్స్ ప్రొడ్యూస్ చేసే ఆక్సిజన్ చాలా ఎక్కువ. ఆల్మోస్ట్ అదే 60-70% ఆక్సిజన్ని మనకి సముద్రం నుంచే జనరేట్ అవుతుంది. అది బయటకు వచ్చిన తర్వాత మనకి ప్యూర్ ఆక్సిజన్ ఫామ్లో దొరుకుతుంది అనమాట. మరి సముద్రంలో ఆక్సిజన్ ఉన్నప్పుడు మనం బతకచ్చు కదా అంటే అది మాలిక్యులర్ రూపంలో ఉంటుంది. మాలిక్యులర్ రూపంలో ఉన్న ఆక్సిజన్ని మనం హ్యూమన్స్ని తీసుకోలేము. సో ఫస్ట్ స్టేట్మెంట్ రైట్. నెక్స్ట్ వన్, సో ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ అనమాట. ఆక్సిజన్తో ఇచ్చింది. ఇక్కడ ఇచ్చింది ఏంటంటే రెయిన్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ మోర్ ఆక్సిజన్ దాన్ ఓషన్స్ దట్ ప్రొడ్యూస్డ్ బై ఓషియన్స్. సో రెయిన్ ఫారెస్ట్ డస్ నాట్ ప్రొడ్యూస్ మోర్ ఆక్సిజన్ దాన్ ఓషియన్స్. సో ఇది అది కరెక్ట్. ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే రెయిన్ ఫారెస్ట్ ఆక్సిజన్ ఓషన్స్ కంటే ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తాయి అన్నది. సో ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. సో మనం ఆప్షన్ ఏ, ఆప్షన్ సి ఈస్ ఎలిమినేటెడ్. నెక్స్ట్ వన్ స్టేట్మెంట్ 2. ఇంకా మిగిలింది ఏంటి మనకున్నది? సో సెకండ్ స్టేట్మెంట్. సో ఆన్సర్ విల్ బి 2. నెక్స్ట్ వన్, కన్సిడర్ ద స్టేట్మెంట్స్ అబౌట్ రాజా రామ్మోహన్ రాయ్. సో రాజా రామ్మోహన్ రాయ్ గురించి స్టేట్మెంట్ చూడమన్నాడు. హీ పొసెస్డ్ ఏ గ్రేట్ లవ్ అండ్ రెస్పెక్ట్ ఫర్ ట్రెడిషనల్ ఫిలాసఫికల్ సిస్టమ్స్ ఆఫ్ ద ఈస్ట్. సో ఈ క్వశ్చన్ నేను పెట్టేటప్పుడు రాంగ్ పెట్టేశాను అనమాట. నేను మహారాష్ట్ర అనుకున్నాను, అంటే క్వశ్చన్ రీడ్ చేసేటప్పుడు మిస్టేక్ చేశాను. సో ఈస్ట్ అంటే వెస్ట్ బెంగాల్ అనమాట. సో ఇట్ ఈస్ ద కరెక్ట్ స్టేట్మెంట్. హిస్టరీలో వస్తుంది. హీ డిజైర్డ్ హిస్ కంట్రీ మ్యాన్ to accept a rational and scientific approach for the principles of human dignity, social equality for all the men. So, రాజా రామ్మోహన్ రాయ్ చేసిన కాంట్రిబ్యూషన్స్ వల్ల హ్యూమన్ డిగ్నిటీ అండ్ సోషల్ ఈక్వాలిటీ అనేది పెరిగిందని ఒక స్టేట్మెంట్ అనమాట. సో బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. ఇవి నెక్స్ట్ వన్, నాన్ కన్సిడర్ ద ఫాలోయింగ్ సబ్జెక్ట్స్ విత్ రిగార్డ్ అండ్ టు నాన్ కోఆపరేషన్ మూమెంట్.